రాజకీయం అంటే నేడు ఒక వ్యాపారం కింద మారింది. ఈ వ్యాపారం ఎలా ఉందంటే రాజకీయం అనేది అవకాశవాద రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ తను నమ్మిన సిద్ధాంతాల కోసం తాను కష్టపడుతూ తన కుటుంబాన్ని కూడా అదే కోవలో నడిపిస్తూ ముందుకు సాగినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అదే పార్టీలో ఉంటూ ఆ పార్టీ కోసం అవిశ్రాంతిగా కృషి చేస్తున్నటువంటి నాయకుడికి మనం చెప్పుకోవాలంటే కృష్ణా జిల్లా కల్దిండి కైకలూరు నియోజకవర్గం కల్దిండి మండలానికి చెందినటువంటి పోకల నరసింహారావు. ఈయన మాజీ కైకలూరు ఏఎంసీ చైర్మన్గా చేశారు తెలుగుదేశం పార్టీ. అయినప్పటికీ కూడా పార్టీ పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం నిరంతరం అదేవిధంగా కష్టపడుతూ ఒక రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ఒక మచ్చలే నాయకుడిగా ఆయన పేరొందాడు. ఆయన కోవలోనే ఆయన ఉన్నా లేకపోయినా సరే ఆయన కుమారులు అదే కోవలో నడుస్తున్నారు. ప్రస్తుతం అంటే రాజకీయాన్ని అవకాశవాదంగా తీసుకోవాల్సింది పోయి రాజకీయాన్ని తండ్రి సిద్ధాంతాల కోసం, తండ్రి యొక్క గౌరవం కోసం అదే పార్టీలో ఉంటూ ముందుకు సాగుతున్నటువంటి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ కల్దిండి మండల అధ్యక్షులు జోగిరాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అండి జోగిరాజు గారు. నమస్తే. జోగిరాజు గారు, అంటే ఇవాళ రాజకీయం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. అటువంటి పార్టీ అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీకి జంపులు జరిగింది. అటువంటి మీరు మీ వ్యాపారాన్ని, మీ ఆక్వాచరులు, మీ అన్నీ కూడా పక్కన పెట్టి 2014 నుంచి చూసుకుంటే ఇవాళ వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉంటూ లేకపోతేనేమో మీరు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే పార్టీ అధికారంలో లేదు, అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ పార్టీ అధికారంలో ఉందని మిత్రపక్షమైన బీజేపీ ఉంది, ఆ రోజుల్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు ఉంది. తెలుగుదేశం పార్టీ అయితే లేదు. మన 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఉంది. ఇటువంటి టైంలో కూడా మీరు మండలాధ్యక్షులు చేసి ఖర్చు, అంటే ఇవాళ మండలాధ్యక్షుడు అంటే ఖర్చుతో కూడుకున్నారు. ఇటువంటి ఖర్చులు భరిస్తూ పార్టీ మారకుండా అదే పార్టీలో ఉంటూ మీరు పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పార్టీకి సేవ చేయడానికి కారణం ఏంటి, కారకులు ఎవరు? నమస్కారం పన్నీ గారు. ముఖ్యంగా మరి మా నాన్నగారి వారసత్వం కింద తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం పెంచుకున్నాం. ఆయన మరి 83లో తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి కంటిన్యూషన్ ఆయన చనిపోయే వరకు తెలుగుదేశంలో ఉన్నారు. అదే అభిమానం మరి మేము కూడా కుటుంబ పరంగా పెంచుకుని మేము ఇవాళ తెలుగుదేశం కంటిన్యూ అవుతున్నాం. 2014లో మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు 2015లో నేను పార్టీ అధ్యక్షుడిగా అయ్యాను. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఆ పార్టీ మీద ఉన్న అభిమానంతో మరి మేము నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. జోగిరాజు గారు, 2014 నుంచి 2014లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇదే కాంగ్రెస్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా చేశారు. 2019 వచ్చేటికి వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు మరలా అదే కాంగ్రెస్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ మళ్ళీ పోటీ చేసి వినయ్యారు. అంటే 2014 చూసుకుంటే అంటే గత ఒక దశాబ్దంన్నర కాలం నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయింది. అంటే అభ్యర్థి లేడు. అంటే రాబోయే రోజుల్లో కూడా అసలు కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంటుందంటారా, ఉండదంటారా? ఇక్కడ తెలుగుదేశం కనుమరుగైపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. అందులో మరి 2014లో కూడా పొత్తులో భాగంగా మరి కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి ఇవ్వటం తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా ఆ రోజు చేశాం. అలాగే మొన్న 19లో కూడా మరి రాష్ట్ర స్థాయిలో చాలా తేడాతో ఓడిపోయినా మరి ఇక్కడ బీసీ అభ్యర్థి అయినటువంటి జయమాన వెంకటరమణ గారు తక్కువ మెజార్టీ 9,000 చోట్లతో ఓడిపోయారు. అలాగే మళ్ళీ ఇప్పుడు మరి 3 పార్టీల కూటమిలో మళ్ళీ బీజేపీ తరఫున కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి మళ్ళీ సీట్ రావటం, ఎప్పుడూ లేనంత మెజార్టీ ఇక్కడ మరి 46,000 సుమారుగా రావటం అని అంటే అది తెలుగుదేశం పార్టీ బలంగా ఉండబట్టే అంత మెజార్టీ రావడానికి అవకాశం ఉంది. కానీ మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ ఇక్కడ కనుమరుగైపోవడం అనేది కరెక్ట్ కాదు. జోగిరాజు గారు, 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ మన కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ శ్రీనివాస్ గారు
ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఇక్కడేమో దొల్లాశ్రీ గారు ఎమ్మెల్యే పనిచేశారు. వీళ్ళిద్దరు పనితనం చూసుకుంటే మీకు ఎవరి పని బాగా నచ్చింది? రెండోది ఏంటంటే ఈయన 5 సంవత్సరాలు చేశారు, ఆయన 5 సంవత్సరాలు చేశారు. నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? చేసిన అభివృద్ధి ఏంటి అంటే పలానా ఇప్పుడు మీరు తెలుగుదేశం కాబట్టి కామినేని శ్రీనివాసరావు గారు మీ మిత్రపక్షం కాబట్టి ఆయన కామినేని శ్రీనివాసరావు గారు అభివృద్ధి చేశారని కాకుండా వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే ఎవరు ఏం అభివృద్ధి చేశారో క్లియర్గా చెప్పండి సార్ మీరు. పని గారు 2014 నుంచి 19 వరకు మరి రాష్ట్రం విడిపోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే మా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మంత్రిగా ఉండటం వల్ల కైకలూరు నియోజకవర్గానికి నిధుల పంట అనేది పండింది. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో మరి గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సి కైకలూరులో కట్టినది కానీ, అలాగే కొల్లేరు బ్రిడ్జి కానీ, ఇక్కడ ముఖ్యంగా కల్దిండి మండలంలో ఈ మొత్తం మండలానికి ఒక మనీ హారంలా మరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పెట్టి ఆ రోజు మరి నీటి సదుపాయం లేకపోయినా సరే ఈ లిఫ్ట్ ఇరిగేషన్తో ఇక్కడ రైతులందరినీ మరి ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళినటువంటిది మరి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి వల్లే కుదిరింది. ఇక్కడ మరి అభివృద్ధి అని అంటే 14 నుంచి 19 వరకు మరి ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో సామాన్య మానవుడిని అడిగినా చెప్తారు. 19 నుంచి 24 వరకు అనేది అసలు అభివృద్ధి అనేది జరగలేదు. మొత్తం అంతా విధ్వంసం కింద వెళ్ళింది తప్ప అభివృద్ధి అనేది లేదు. రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడ ఏ అభివృద్ధి జరగలేదు. 14 నుంచి 19 అనేది శ్రీనివాస్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి కైకలూరుని అభివృద్ధి పదంలో నడిపారని చెప్పి మరి మేము చెప్పగలుగుతున్నాం. జగన్ గారు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిపోయింది. అప్పులతో కూడుకుపోయింది. రూపాయి ఆదాయం కూడా లేదు. అటువంటి సమయంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుని శూన్యంలో ఉన్న రాష్ట్రానికి ఒక సచివాలయం నిర్మాణం చేసి అసెంబ్లీ నిర్మాణం చేపట్టడం కానీ, పోలవరం బ్రిడ్జ్ నిర్మాణంలో కానీ ఆయన ముందుకు వెళ్తూ ఇటు అభివృద్ధి పదంలోనూ అటు సంక్షేమంలోనూ రెండు కూడా ముందుకు వెళ్తారు. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి ఘోరంగా ఓటమి చెందారు. అసలు దీనికి కారణం ఏంటి? కారణం ఎవరంటారు? అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కొంత అభిమానంతో జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయమాటలు నమ్మి అతనికి ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేస్తాడేమోననే ఒక నమ్మకంతో ఆ రోజు ఇంత అభివృద్ధి చేసినా కూడా చంద్రబాబు గారిని చూసాం, ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూద్దామని ప్రజలు అభిప్రాయపడ్డారనేది మా ఉద్దేశం. అభివృద్ధి చేయలేదనే ఉద్దేశం కాదు, ఎంతకంటే ఇంకేదో చేసేస్తాడేమోనని ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. కానీ అది అన్నీ తెలుసుకున్నాక ఇవాళ మళ్ళీ మాకు అది తప్పు ఆ నిర్ణయం అనేది ఇవాళ చూపించి 2024లో మంచి మెజార్టీలు ఇచ్చి మరి మా 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేశారు. అంటే అభివృద్ధి సంగతి కాసేపు పక్కన పెడితే సంక్షేమ పథకాలు అండి, ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ అని లేకపోతే వాలంటీర్ వ్యవస్థ అని ఇలా వ్యవస్థలు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా సంక్షేమాన్ని అందజేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు 2024 ఎన్నికల్లో జరిగిలో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓటమి చెందింది. దీనికి కారణం ఏంటంటారు? అంటే ప్రజలు ఓన్లీ సంక్షేమం కోరుకోవాలండి, అభివృద్ధి కూడా కోరుకుంటారు. మరి మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో సామాన్య ప్రజానికానికి కూడా అర్థమైపోయింది. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంటే ఇంకా రాష్ట్రం ఎందుకు పనికిరాదనే కొత్త నిశ్చయానికి వచ్చి చంద్రబాబు గారు లాంటి ఆయన ఖచ్చితంగా ఉండాలనే కారణంతో ఈరోజు ఇంత మెజార్టీ ఇచ్చి చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే 2019లో జరిగిన ఎన్నికలు పొత్తులు లేకుండా తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేసింది. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో అటు భారతీయ జనతా పార్టీ తోటి ఇటు జనసేన పార్టీతో ఒక పొత్తుతో కలిసి ముందుకు వెళ్ళింది. అసలు ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి మంచి జరిగింది అనుకుంటున్నారా లేకపోతే చెడు జరిగింది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఓకే సార్, ఎలా చూడండి పని గారు, అది మీరు పొత్తు వల్ల తెలుగుదేశం లాభపడిందా లేకపోతే ఇంకోటా అనేది కాదు. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ వ్యతిరేక ఓటు చేరుకోకుండా చేయడంలో ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అలాగే బీజేపీని కూడా కలపడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఇక్కడ మూడు పార్టీలు కూడా కోరుకున్నది కేవలం ఏంటంటే
రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలని కోరుకున్నారు తప్ప మరి మీరు అన్నట్టు తెలుగుదేశం లాభపడిందా, జనసేన లాభపడిందా ఇది కాదు. అది రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్లో వెళ్ళినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ సారథ్యంలో మోడీ గారు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న కారణం ఆ కాన్సెప్ట్ తోటే ఎదరకు తీసుకెళ్లారండి. జగన్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 6 నెలలు. ఈ 6 నెలల కాలంలో మీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఏం చేసింది అంటే ఏం చెప్తారు? ఫణి గారు, ఈ 6 నెలల కాలంలో ఏం చేశారని మీరు అడగటం మరి నాకు విచిత్రంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది మీకు జర్నలిస్ట్గా మీకు తెలుసు. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలోనే మొత్తం చిల్లుగా లేకోకుండా 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ చంద్రబాబు గారి తెలివితేటలతో మరి అటు కేంద్ర సహకారంతో ఈరోజు అన్ని రకాల అభివృద్ధి పదాలు తీసుకెళ్ళడానికి అటు పోలవరం పూర్తి చేయాలన్నా లేకపోతే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ పంట కాలువలు, మురికి కాలువలు ఈ అన్ని రిపేర్ చేయాలనే కాన్సెప్ట్లో మరి ఆయన ముందుకెళ్తున్నారు. అలాగే రోడ్ల మీద దృష్టి పెట్టి మరి రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని రోడ్లు రిపేర్లు పెట్టారు. అలాగే ఇవాళ నరేగా నిధులతో సిమెంట్ రోడ్లు మరి 4,000 చిల్లర కోట్లతో పెట్టారు. మా నియోజకవర్గంలో కూడా సుమారు 25-26 కోట్లతో ఇవాళ నరేగా పనులు ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి. మరి ఇవాళ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పదం చాలా ఫాస్ట్గా వెళ్తుందని చెప్పి మరి ప్రజలు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం. పని గారు జోగిరాజ్ గారు సూటిగా చెప్పండి, ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కూడా ఆయన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా చేశారు. అంటే ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించి నాయకుల్ని కలుపుకొని ముందుకు వెళ్తున్నారా లేదా? అంటే ప్రజల్లో ఏంటంటే కొద్దిగా కలుపుకొని ముందుకు వెళ్ళట్లేదని ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అది వాస్తవం అంటారా? ఫణి గారు, అది మీరు మాట్లాడింది చాలా తప్పు అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే మీకు ఎవరో రాని చెప్పి ఉండొచ్చు. ఆయన ఇవాళ పోటీ చేసిన తర్వాత కాదు, అసలు మామూలుగా ఎప్పుడూ కూడా మరి 1924లో కూడా ఆయన మీద ఒక నమ్మకంతో 3 పార్టీలు కలిసిమెలిసి, ఎందుకంటే పొత్తులు లేనప్పుడు కూడా లాస్ట్ 6 నెలల్లోనే మరి పవన్ కళ్యాణ్ గారితో పొత్తు వచ్చింది, లాస్ట్ నెలలో బీజేపీతో పొత్తు వచ్చింది. అయినా కూడా ఈ నియోజకవర్గంలో మరి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి మీద ఉన్న అభిమానంతో అందరూ కూడా గత ఎంపీటీసీ ఎలక్షన్లకు కానీ సర్పంచ్ ఎలక్షన్లకు కానీ మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిమెలిసి ఉండటానికి ప్రధాన కారకులు మరి శ్రీనివాస్ గారే. ఆయన ఎంతసేపు ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మంచి అభివృద్ధి పదంలో పెట్టాలి, ఈ నియోజకవర్గం ఒక ఉన్నత స్థానంలో ఉండాలనే అభిప్రాయంలో ఉంటారు తప్ప ఆయనకి ప్రజలే ముఖ్యం తప్ప ఇక్కడ పార్టీలు ఎప్పుడు ఆయన అసలు చూడటం అనేది మరి మేమైతే చూడలేదు. మరి మీకు ఏ కోణంలో చూసారో మరి మాకు అర్థం కావట్లేదు. జోగిరాజ్ గారు, కైకలూరు నియోజకవర్గంలో కల్దిని మండలం అంటే కొద్దిగా శివారు ప్రాంతం, ఏ జిల్లాకి కూడా. అంటే కైకలూరు మన కల్దిని మండలం చుట్టూరు కూడా సీ వాటర్ ఎక్కువ ఉంది, సముద్రపు నీరు ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ తాగునీరుకి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చాలా ఎక్కువ ఇబ్బంది. అంటే ఇప్పుడు కామినేని శ్రీనివాస్, ఇప్పుడు మీరు చెప్పినట్టే కామినేని శ్రీనివాస్ గారు గతంలో ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మీరు మండలాధ్యక్షులుగా ఉన్నారు, శివారు ప్రాంతానికి చెందిన నాయకులుగా మీరు ఉన్నారు. అసలు మీ ప్రాంతాలకి త్రాగునీరు ఇబ్బంది తొలుగుతుందంటారా లేదంటారా? అసలు ఇప్పుడు తాగునీరు ఇబ్బంది ఉందంటారా లేదంటారా? ఫణి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. గతంలో మరి ఒకప్పుడు సాగునీరు కానీ తాగునీరు కానీ మాకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ చెరువులు వచ్చిన తర్వాత కృష్ణా వాటర్ మరి అనుకూల పరిస్థితి లేనప్పుడు అటు గోదావరి నుంచి పట్టిసీమ అనేది ఏర్పాటు చేసిన తర్వాత కొంతవరకు సమస్య అయితే తీరింది. మొన్న 1924లో అది పట్టిసీమను అసలు వాడుకోకుండా కొంత నిర్వీర్యం చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు మళ్ళీ మా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సారథ్యంలో అన్ని పంట కాలువలు, మురికి కాలువలు బాగు చేసి సాగు తాగునీరు ఇబ్బంది లేకుండా చేయడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో అలాగే మా మండలంలో కూడా శివారు ప్రాంతమైన మాట వాస్తవం. శివారుకి కొంత ఇబ్బంది ఉంది. ఇక్కడ మరి ఇప్పుడు నీటి సంఘాలుగా కానీ లేకపోతే ప్రజలుగా కానీ ముందుకొచ్చి అన్ని కార్యక్రమాలు కూడా స్వచ్ఛందంగా చేసి మరి అటువంటి ఇబ్బంది లేకోకుండా మరి మంచినీటి చెరువులకు నీళ్లు నింపి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకోకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ముందు ఇటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మా శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతుందని మేము నమ్ముతున్నాం. జోగిరాజ్ గారు,
మీరు ఎప్పుడు చూసినా కామినేని శ్రీనివాస్ గారు అది చేశారు ఇది చేశారు అంటున్నారు. అంటే కామినేని శ్రీనివాస్ గారు అంటే మీకు అంత ఇష్టం ఏంటి? 2009లో అదే కామినేని శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ పిఆర్పీ నుంచి నిలబడ్డారు, ప్రజారాజ్యం పార్టీ నుంచి. అప్పుడు కూడా మీరు తెలుగుదేశం నుంచి నిలబడ్డారు, తెలుగుదేశం చేశారు. కానీ ఆ తర్వాత నుంచి ఆయన మీరు ఇదైపోయి కామినేని శ్రీనివాసరావు అసలు కామినేని శ్రీనివాసరావు అంటే మీకు అంత ఇష్టం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే సార్ ఫణి గారు, మరి శ్రీనివాస్ గారు అంటే ఆయన మీద అభిమానం మరి కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ పెట్టుకుంటారు. 2009లో ఆయన పిఆర్పీకి వెళ్ళిన మాట వాస్తవమే. ఆ రోజు కూడా మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. 14 నుంచి మరి ఆయన వచ్చిన తర్వాత ఆయన మీద అభిమానం నియోజకవర్గ ప్రజలందరికీ ఉంది, అలాగే మాకు కూడా పర్సనల్గా కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గంలో గత స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి జరిగిన ఎమ్మెల్యేలు అందరి దృష్టిలో లెక్కేసుకుంటే శ్రీనివాస్ గారు చేసినంత అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చేయలేదనేది మా వ్యక్తిగత అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా పూర్తిగా అది. అలాగే ఆయన ఏంటి అని అంటే మరి అభివృద్ధి కోరుకున్న ఏ మనిషి అయినా శ్రీనివాస్ గారిని అభిమానిస్తారు ఖచ్చితంగా. మరి ఈ నియోజకవర్గానికి మరి అక్కడ కైకలూరులో ఒక మణిహారం లాంటి పిహెచ్సి సెంటర్ తీసుకొచ్చారని అంటే ఇవాళ అదొక కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటుంది అక్కడ. అలాగే కొల్లేరు గ్రామాలన్నింటికి కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొల్లేరు వారధి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి కొల్లేరు వారధిని చేశారు. అలాగే మా కైకలూరు కలిదిండి ఎప్పుడు నరకం అనిపించే రోడ్డుని డబల్ రోడ్ చేసి పెట్టారు. అలాగే మరి మా లంక గ్రామాలకు కూడా 22 కోట్లతో ఆయన హయాంలో 2018-19 టైంలో 22 కోట్లతో డబల్ రోడ్ తీసుకొచ్చారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రివర్స్ టెండరింగ్ అని చెప్పి దాన్ని కూడా ఆపేసి మరి మా ఏరియా డెవలప్ అవ్వకుండా చేశారు. అలాగే కల్దీన్లో మీరు చూసుకోండి, ఎందుకనంటే చక్కటి మరి ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టారు. అలాగే అక్కడ మరి గతంలో మరి పశువుల హాస్పిటల్ పాడైపోతే ఈయన వచ్చిన తర్వాత మంచి పశువుల హాస్పిటల్ కట్టారు. అలాగే ఇంకా అక్కడ మనకి మరి అభివృద్ధి చూపించాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ ద్వారా అక్కడ మనకి దీన్ని రైతు బజార్ కట్టాము. రైతు బజార్ 5 సంవత్సరాలు అయితే కనీసం 5 ఏళ్లలో దాన్ని చిన్న చిన్న రిపేర్లు చేసి ఓపెన్ కూడా చేయలేకపోయారు. అలా మరి అభివృద్ధి విషయంలో కామినేని శ్రీనివాస్ గారికి మిగిలిన వాళ్ళకి అసలు పోలికే ఉండదు. మరి ఇవాళ కూడా మరి ఒక ప్రణాళిక ప్రకారం ఆయన చేసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఇవాళ ఒక ఫండ్ తయారు చేయించి ఏప్రిల్ మార్చిలోనే అన్ని మురికాలలో అన్ని పంట కాలంలో కూడా రిపేర్ అయ్యి మరి మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అన్ని పంట కాలంలో కూడా బాగుండి మరి ప్రజలందరూ బాగుండాలని కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆయన మరి ఎదరికి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని మమ్మల్ని అందరినీ కూడా మరి ప్రోత్సహిస్తున్నారు. మరి అటువంటి నాయకుడు అని చెప్పి కూడా మరి మాకు కూడా ఉత్సాహంగా చేయాలనే ఉద్దేశంతో మేము కూడా మరి మండలాన్ని కానీ నియోజకవర్గ అభివృద్ధిని కానీ కూడా కాన్షియస్గా మనుషులు కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఈ 5 సంవత్సరాల్లో చాలా వరకు అభివృద్ధి అనేది చేసి చూపించాలనే తాపత్రయంతో మరి మేమందరం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఫణి గారు, ఇక్కడ ప్రధానంగా మా కల్దిండి మండలానికి 12 కోట్లు, సుమారుగా 12 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్నామండి. మరి అది ముందు తాత్కాలికంగా రైతులందరూ చేసుకోవటం, దానికి మరి ఆయన చాలా కష్టపడి మరి ఆ నిధులు ఇప్పించాలనే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత పర్మనెంట్ సొల్యూషన్లో 12 కోట్లతోటి మరి కొన్నంగి లాకుల దగ్గర గురాయపాలెం పంచాయతీలో మరి ఏర్పాటు చేశారు. దానివల్ల మండలంలో దరిదాపుగా 16 పంచాయతీలకి మరి సాగునీరు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే పైనుంచి సాగునీరు మనకు పుష్కలంగా రాని పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఈ చెరువులు మరి వాటర్ ఎక్కువ వాడేయటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల వల్ల మరి ఇక్కడ కల్దిండి మండల ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో మరి ఆ రోజు 2014-19 టైంలో మరి శ్రీనివాస్ గారు అలాగే మరి అప్పుడు ఎంపీ గారు ఇద్దరు కూడా కృషి చేసి మనకి ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా రైతులు సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో మరి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఇవాళ మా ఏరియాలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా అభివృద్ధి చెందినాయి. మరి దానివల్ల ఆర్థికంగా మరి గ్రామాలు కూడా ఎంతో మరి డెవలప్మెంట్ పరిపుష్టిగా ఉన్నారు. మరి రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ లీజుకి ఇచ్చిన వాళ్ళకు కూడా మంచి లీజులు మరి రావడం జరుగుతున్నాయి. అలాగే సిమెంట్ రోడ్లు అనే కార్యక్రమం 2014-19 టైంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినంత అభివృద్ధి
మరి నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉండదు. 65-66% సిమెంట్ రోడ్లు గతంలో పూర్తి చేసాం. మరి 19-24 మధ్యలో వాళ్ళు 5-6% సిమెంట్ రోడ్లు, అది కూడా ఆకారు లాస్ట్ టైంలో కొద్దిగా చేశారు. మరి వాళ్ళ సిమెంట్ రోడ్లు గ్రామాల్లో 65-66% జరిగినాయి అని అంటే అది మొత్తం మరి 14-19లో ఉన్నటువంటి ప్రభుత్వం, దాని శ్రీనివాస్ గారి మరి మంత్రిగా ఉండబట్టే ఇవన్నీ జరిగినాయని మేము అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు మరి ఆయన గెలిచిన ఎమ్మటే, మరి కూటమి ప్రభుత్వంలో శ్రీనివాస్ గారు గెలిచిన ఎమ్మటే మళ్ళీ 25 కోట్లతో 26 కోట్లతో నరేగా నిధులు తీసుకురావడం జరిగింది. అభివృద్ధి అనేది ఇక నిత్యం ఆయన టైంలో మరి కొంచెం, ఎందుకంటే సమర్థత కలిగినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా ఫండ్స్ని ఏ రకంగా రాబట్టాలనేది ఆయనకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఖచ్చితంగా మరి అభివృద్ధి చేయటంలో ఆయనే సాటని మరి మేము క్లియర్గా అనుకుంటున్నాం. ఈసారి మండలంలో అభివృద్ధిని మరి చేసి ఖచ్చితంగా చూపిస్తాం కూటమి ప్రభుత్వం అని చెప్పి మరి మీకు చెప్పడం జరుగుతుంది. ఫణి గారు, జూలై గారు, కామినేని శ్రీనివాస్ గారు గతంలో మినిస్టర్ చేసేది, ఎమ్మెల్యే చేశారు, మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇప్పుడు ఆయన మంత్రి పదవి రాలేదు. ఆయన మంత్రి పదవి రాకపోవడం గల కారణాలు ఏంటి అనుకుంటున్నారు మీరు? కారణం ఎవరు అనుకుంటున్నారు? మరి పొత్తులో భాగంగా మరి మరి చంద్రబాబు గారు మరి ఈ మా శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇస్తారని అనుకున్నాం. మరి భవిష్యత్తులో ఈరోజు ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా మరి త్వరలో మరి ఆయన మంత్రిగా చూస్తామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నిస్వార్థపరుడు, మరి అవినీతి అనేది దగ్గరికి రానివ్వరు. అటువంటి వ్యక్తికి మరి మంత్రి పదవి అనేది వస్తే రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గం మరి చాలా ఇదిగా ఉంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఖచ్చితంగా ఆ భగవంతుడి దయ వల్ల ఆయన మంత్రి పదవి రావాలని చెప్పి కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి కోరుకోవడం జరుగుతుంది. ఫణి గారు, జోయినా గారు, నెల్లూరు జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఇదంతా చూస్తే కోస్తా తీర ప్రాంతం. ఈ కోస్తా తీర ప్రాంతం ఎక్కువ ఆక్వాకల్చర్ ఎక్కువ జరుగుతుంది, చేపల వర్షం ఇలా. అయితే ఎంత ఇప్పుడు రాష్ట్రానికి కూడా ఆక్వా ద్వారానే ఎక్కువ విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. అయినప్పటికీ కూడా రైతుల మట్టికి నష్టాలతోటి వెలువెలాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి డ్రైనేజీ సదుపాయాలు కొన్నిసార్లు లేకపోవడం వల్ల అదే వాటర్ని తోడుకుని ఈ మధ్యకాలంలో కొంచెం నష్టాలు ఎదురు చూస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఫణి గారు, దీనికి ఏంటంటే నియంత్రణ అనేది కావాలి. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. మరి ఒక్కొక్క టైంలో ఫీడ్ కొనుక్కోలేని పరిస్థితి, అపరిమితమైన రేట్లు పెరిగిపోవడం, అలాగే చేపలు కానీ రొయ్యలు కానీ సంపద వచ్చే టైంకి మార్కెట్ తగ్గిపోవడం, ఈ కారణాలు, అలాగే మరి పరోక్షంగా లీజులు కూడా ఇక్కడ రైతుల్లో కాంపిటీషన్ పడి లీజులు పెరగడం, తర్వాత విపరీతమైనటువంటి ఆర్థిక వ్యయంతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అవ్వడం వల్ల మరి వాళ్ళు కొంత నష్టాలు చవిచూస్తున్నారు. ఇక్కడ జోరేది మనం ప్రధానంగా చూసుకుంటే పార్టీ ఏదైనప్పటికీ కూడా, అంటే ఇక్కడ అగ్గిపుల్ల తయారు చేసిన వాడు కూడా దానికి ఒక ధర నిర్ణయిస్తున్నాడు. స్వచ్ఛందంగా మనకి దొరికే త్రాగునీరుని కూడా ఒక బాటిల్లో పెట్టి దానికి ఒక ధర నిర్ణయిస్తున్నాడు. కానీ రైతులు ఆరుగాలను రాత్రిగా పడడానికి కష్టపడ్డ పంటకు మటుకి ఒక ధరని నిర్ణయించలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? దీనికి ముఖ్యంగా మరి మేము అభిప్రాయపడేది ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇది మరి మాకు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు గతంలో 20-25 సంవత్సరాలు చేపల రైతు అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు మా మండలంలో మరి సుమారుగా 95% ఆక్వాకల్చర్ కింద నడుస్తుంది. మరి మీరు అన్నట్టు ఖచ్చితంగా నష్టాల్లో ఉన్నమాట వాస్తవం. దీన్ని ఎలా ఎదరికి తీసుకెళ్లాలనేది ఆయన ప్రణాళిక రూపొందిస్తున్నారు. మరి చేపల ప్రణాళిక అసలు మీ ఐడియా ఏంటంటారు? మీరు కూడా ఇప్పుడు గత 30, ఇప్పుడు మీ వయసు 50 సంవత్సరాలు వచ్చింది. 50 సంవత్సరాలు, గత 35 సంవత్సరాల నుంచి మీరు 40 సంవత్సరాల నుంచి కూడా ఆక్వాకల్చర్ చేస్తూనే ఉన్నారు. దీనికి అసలు మీ సొల్యూషన్ ఎలా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మెయిన్గా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలండి. ఫీడ్ మీద నియంత్రణ రావాలి. అలాగే మరి కరెంట్ సబ్సిడీ గతంలో తెలుగుదేశం హయాంలో ఇచ్చాం 2014 నుంచి 19. ఇప్పుడు 19 నుంచి 24 వచ్చేప్పటికి సబ్సిడీ ఎత్తేసి ఆక్వా జోను, నాన్ ఆక్వా జోన్ అని చెప్పి ఎవరికి మనకి ఇది వచ్చేది లేకోకుండా చేశారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒకటి రైతుకి సబ్సిడీ మీద కరెంట్ రావాలి.
అలాగే మరి ఫీడ్ మీద నియంత్రణ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫీడ్ ఎప్పుడైతే మనకి సంతృప్తి మన అనుకున్న ధరకి ఫీడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మరి అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే అలాగే చేపల రేట్ వచ్చేప్పటికి మన రాష్ట్ర పరిధిలో కాదు, అటు మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం వల్ల ఒక్కొక్కసారి కొంచెం సంతృప్తికరమైన రేటు ఉంటుంది. కానీ రేటు మీద అలాగే ఫీడ్ మీద నియంత్రణ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకుంటే జీవరాజ్ గారు ప్రధానంగా గతంలో అంటే 2 దశాబ్దాలు ఒక 20 సంవత్సరాల కిందకి వెనక్కి వెళ్ళిపోతే 30 కౌంట్ రొయ్య వచ్చి 500 రూపాయలు రేటు వరకు ఉంది. అదే 30 కౌంట్ రొయ్య అప్పుడు బస్తా వచ్చి మేత వచ్చి 250 రూపాయలు 300 రూపాయలు బస్తా. కానీ ఈ రోజున వచ్చి అదే 30 కౌంట్ రొయ్య 250 300 ఉంది. ఇదే మేత బస్తా వచ్చి 1500 1300 ఏంటి అంటే దీనివల్ల కారణం ఏంటంటారు? అదే మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంలో మాకు 5,000 6,000 10,000 లీజ్ కాంచి నాకు తెలుసండి. ఇప్పుడు చేపల చెరువుకి వచ్చేప్పటికి 80,000 నుంచి ₹1,00,000 అయిపోయింది. రొయ్యల చెరువు కూడా అన్ని అంగులు ఉండి మరి మన ఏరియేటర్స్ కరెంటు ఉన్న చెరువుకి 1,00,000 పైన రొయ్యల చెరువులు కూడా జరుగుతున్నాయి. ఇలా ప్రధానంగా ఏంటంటే వ్యయం పెరిగిపోయింది. మీరు అన్నట్టు ఫీడ్ వచ్చేప్పటికి ఆ రోజుల్లో ఒక తౌడు 10 టన్నులు డిఓపి దించుకుంటే 15,000 20,000 30,000 ఉండేది. లీజ్ వచ్చేప్పటికి మీకు 20,000 25,000 ఉండేది. ఇవాళ ₹1,00,000 80,000 90,000 ఏమో లీజ్ అయింది. 1,50,000 నుంచి 2,00,000 2,20,000 కూడా మేము డిఓపి దించే పరిస్థితి వచ్చింది. ఇలా వ్యయం పెరిగిపోయి లీజు పెరిగిపోయేప్పటికీ మరి దాని మీద వచ్చే ఆదాయం తగ్గిపోయి గతంలో వ్యవసాయం కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో నడిచింది. ఒకప్పుడు ఎంతో మరి ఇంట్రెస్ట్గా చేసే రైతు వ్యవసాయం మీద ఏమి మిగలలేని పరిస్థితుల్లో మరి దిక్కుతోచని స్థితిలో చేపల చెరువులు రొయ్యల చెరువులు మారారు. మరి గత 10 సంవత్సరాల్లో ఏంటంటే వ్యయం తక్కువగా ఉండి మీరు అన్నట్టు 30 కౌంట్ 500 ఉన్నప్పుడు అక్కడ కాస్ట్ తక్కువ ఉండేది. లీజ్ అయినా రైతుకి మేత అయినా. ఇవాళ లీజు పెరిగిపోయింది, మేతలు పెరిగిపోయినాయి. అలాగే మరి మరి ఆ పట్టేటువంటి మరి కూలీ రేట్లు కూడా విపరీతంగా పెరగబట్టి ఇవాళ రైతు అనేది మిగులుబడి తక్కువైపోయిందని చెప్పి నా అభిప్రాయం. జీవరాజ్ గారు ప్రధానంగా మనం చూసుకుంటే అంటే ఇక్కడ ఆక్వా సాగు అనేది ఒక పచ్చిసొట్టు వ్యాపారం. వాతావరణం మీద డిసైడ్ అయి ఉంటుంది. గట్టిగా వర్షం పడినా గట్టిగా మబ్బులు పడినా కొద్దిగా ఎండలు కాసినా ఇబ్బంది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో మిర్చి రైతులు ఎక్కువ. మిర్చి రైతులు కోల్డ్ స్టోరేజ్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చేపల రొయ్యల రైతులకు కూడా అంటే ఈ కోస్తా తీరం వెంబడి అన్ని చోట్ల కూడా కోల్డ్ స్టోరేజ్ లాంటివి వస్తే అంటే ప్రకృతి వైపరీత్యంగా సంభవించినప్పుడు అనుకోకుండా స్పాట్లో పట్టేసినప్పుడు ధర లేనప్పుడు వీళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటానికి ఉపయోగపడుతుంది కదండి. అటువంటి కోల్డ్ స్టోరేజ్ చెప్తే ఏం లాభం అంటారా నష్టం అంటారా? లేకపోతే అటువంటి కోల్డ్ స్టోరేజ్లు రావాలని మీరు మీ ఎమ్మెల్యే ద్వారా లేకపోతే మీ ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు ఏమైనా చేస్తున్నారా లేదా? అంటే కోల్డ్ స్టోరేజీలు కూడా చాలా పెద్ద ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారం ఉంది. ఏదో ఒకసారిన ఒకటి కడితే సరిపోదు. మనం ఇక్కడ సరుకు ఉత్పత్తి ఎంత జరుగుతుంది, ఇక్కడ ఎంత అవసరం అనేది ఉండాలి. గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మరి అగ్రికల్చరల్గా రేట్ లేకపోతే వాళ్ళ దగ్గర దాచుకుని దాని మీద కొంత లోన్ తీసుకుని మళ్ళీ రేట్ వచ్చినాక అమ్ముకునే అవకాశం మరి ధాన్యాలకు ఉండేది. మరి ఇప్పుడు మీరు అన్నట్టు చేపలకు కానీ రొయ్యలకు కానీ అటువంటి ఫెసిలిటీ ఉంటే మరి ఖచ్చితంగా బాగా తక్కువ ధర ఉన్నప్పుడు రొయ్యలు ఒక్కొక్కసారి మరీ ఘోరమైన రేట్లలో అమ్ముకుని రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మరి ముఖ్యంగా రొయ్యలకి సంబంధించింది కోల్డ్ స్టోరేజ్ ఉంటే బాగుంటుందని నేను కూడా అభిప్రాయపడుతున్నాను. మరి మా శాసనసభ్యుల ద్వారా అటువంటిది కూడా మా నియోజకవర్గంలో కనీసం 1-2 ఉంటే మరి ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ లేకపోతే వాతావరణం అనుకూలించినప్పుడు కానీ ఏదైనా తేడా జరిగినప్పుడు అందులో స్టోరేజ్ చేసుకుని ఆ తర్వాత మంచి రేటుకి అమ్ముకునే అవకాశం మరి ప్రభుత్వం ద్వారా మరి మా శాసనసభ్యులు చేసి పెడతారని చెప్పి మరి మేము ఆశిస్తున్నాం. అది జరిగితే మంచిదే అనేది నా అభిప్రాయం అండి. ఖచ్చితంగా జీవరాజ్ గారు ప్రధానంగా చూసుకుంటే మీ నాన్నగారు పొగల నరసింహ గారు, భాస్కర్ రావుపేట సర్పంచ్ గారు, డిసిసి డైరెక్టర్ గారు, కళ్యాణ్ ఏఎంసీ చైర్మన్ గారు పనిచేశారు. మీరు కొంతకాలం గ్రామాల్లో వీటిలో కూడా పనిచేశారు. మీ గ్రామ స్థాయిలో ఇక్కడ మీరు కానీ మీ నాన్నగారు కానీ భాస్కర్ రావుపేట గ్రామానికి ఏం చేశారంటే మీరు ఏం చెబుతారు?
ఒకసారి నాకు అంటే మీరు గ్రామంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఒకసారి చెప్పండి. పని గారు మరి నేను 68లో మరి పట్టుకోవడం జరిగింది. మరి అప్పటికే మా నాన్నగారు అంటే రాజకీయాల్లో ఉన్నారనేది మా కుటుంబం చెప్పడం మరి మేము వినటం జరిగింది. 71లో మా నాన్నగారు సర్పంచ్ అయ్యారు. పెదలం గ్రామంలో మరి ఆయన జన్మించిన ఆ తర్వాత పొలాల నిమిత్తం అని దరిలో ఏ రకంగా అని భాస్కరపేట రావడం జరిగింది. భాస్కరపేట వచ్చిన తర్వాత ఆయన 71లో సర్పంచ్ అయిన తర్వాత సుమారు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశారు. అక్కడ బాగా ఇంటీరియర్ ప్లేస్, అప్పటికి మా గురాయపాలెంలో బ్రిడ్జ్ కూడా లేదు. మరి అలాగే మా ఏరియా అంతా కూడా నల్లమట్టి వల్ల వర్షాకాలం మనుషులు బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. మిగిలిన టైంలో ఎడ్ల బండ్ల మీద అలాగే సైకిళ్ళ మీద బయటకు రావాల్సిన పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఈయన సర్పంచ్ అయిన కాడి నుంచి ఆ ఏరియాని డెవలప్ చేయాలి, గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భాస్కరరావుపేట గురించి మీరు అడిగారు. భాస్కరరావుపేటకి అయితే అక్కడ పంచాయతీ ఆఫీస్ లేదండి. ఆయన టైంలో పంచాయతీ ఆఫీస్ కట్టించారు. అలాగే మరి అక్కడ 81లో మరి టెలిఫోన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చారు. అప్పట్లో కమ్యూనికేషన్ లేని టైంలో మరి ఇది జనరేటర్తో, మాకు కరెంటు కూడా లేదు, కరెంటు కూడా లేకపోయినా సరే జనరేటర్తో అక్కడ మరి టెలిఫోన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చి మరి అక్కడ దాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఆ రోజు 20 ఫోన్లకి పెట్టాలనంటే కూడా అక్కడ ఆర్థిక పరిస్థితి లేక 20 మందిని పుచ్చడానికి కూడా చాలా ఇబ్బంది పడి ఈయన ఏదో రకంగా ఎక్స్చేంజ్ తీసుకురావాలని 20 మందిని లైన్ చేసి టెలిఫోన్ ఎక్స్చేంజ్ తీసుకురావడం జరిగింది. తర్వాత తెలుగుదేశం 83లో వచ్చిన కాడి నుంచి అభివృద్ధి మరి చెయ్యాలనే ఉద్దేశంతో మరి అక్కడ మనకి ఆర్ఎండ్బి ద్వారా గురాయపాలెంలో చెరుమూల వెంకటరావు గారి టైంలో మరి అప్పటి పెద్దలు సహకారంతో అక్కడ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రావెల్ రోడ్లు మాకు ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత ఈ సర్పంచ్గానే మరి కరెంటు తీసుకురావడం జరిగింది. మరి ఆ తర్వాత పశువుల హాస్పిటల్ కానీ, తర్వాత మనుషుల హాస్పిటల్ కానీ, మరి ఇంకా మరి గ్రామంలో మరి జడ్పీ హై స్కూల్ కానీ, మరి 5వ తరగతి ఉన్న స్కూల్ని 7వ తరగతి చేయటం, 7వ తరగతి ఉన్న దాన్ని 10వ తరగతి చేయటం, ఇవన్నీ కూడా అప్పటి మరి శంకర సత్యం గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో హై స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది. భాస్కరరావుపేట కంటూ మరి ఆయన టైంలో మ్యాక్సిమం చేయగలిగినంత మరి ఆయన అభివృద్ధి చేశారు. మరి ఇప్పుడు అలాగే మేము కూడా మరి మండలంలో మండల అధ్యక్షుడైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన తర్వాత మరి ముందు గ్రామానికి చేసుకోవాలి, అలాగే మండలానికి కూడా చేసుకోవాలనే ఆలోచనతో మరి గతం 2014-19లో మరి అనేక కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు కూడా మరి మా గ్రామంలో మిగిలిపోయినటువంటి సిమెంట్ రోడ్లు ఇంకా మరి వేరే కార్యక్రమాలు ఏవైనా ఉన్నటువంటి అన్నీ చేయాలనే ఆలోచనతో మరి గత 14-19 టైంలో మంచినీళ్ళ చెరువు మరి మా ఊరికి లేదు. అటువంటి మంచినీళ్ళ చెరువుని మేము మరి అందరూ ప్రజలందరి సహకారంతో మరి చెరువు తవ్వగలిగాం. మరి ముఖ్యంగా మంచినీటి వసతిని మా ఊరికి ఏర్పాటు చేసుకున్నాం. కానీ మా గ్రామానికి ఇప్పటికీ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ మరి ఈసారి ఈ ప్రభుత్వంలో శ్రీనివాస్ గారి సారథ్యంలో మేము చేయాలని అనుకుంటున్నాం. ఇంకా గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏమన్నా సరే మరి ఇప్పుడు మరి మేము పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి మరి ఖచ్చితంగా అనుకుంటున్నాము. పని గారు.